ఇప్పుడు మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అఘోరి వర్షిణిల ప్రేమ కథే. పరిణయ వ్యవహారం గురించే చర్చ. 23 వర్షిణితో అఘోరి ప్రేమ పెళ్లి సర్వత్రా చర్చనీయాంశమవుతుంది. తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన అఘోరి వర్షిణిల ప్రేమ కహాని వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఆ స్టోరీ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2 నెలల క్రితం మంగళగిరికి వచ్చిన అఘోరి కాజా టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై బట్టలు లేకుండా రచ్చరచ్చ చేసిన సమయంలో అఘోరికి బట్టలు తీసుకెళ్లిచ్చింది శ్రీవర్షిణి. అంతేకాదు తమ ఇంటికి తీసుకెళ్లింది. అక్కడి నుంచి వీళ్ళిద్దరి జీవితాలే మారిపోయాయి. అఘోరి ప్రేమలో మునిగిపోయింది శ్రీవర్షిణి. గత నెలలో శ్రీవర్షిణిని తీసుకుని పారిపోయిన లేడీ అఘోరి ఆమెను పూర్తిగా మార్చేసింది. దీంతో వర్షిణి తల్లిదండ్రులు తమ కూతుర్ని అఘోరి కిడ్నాప్ చేసిందంటూ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఇద్దరి ప్రేమ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది. తల్లిదండ్రులను వదిలేసి అఘోరితో వెళ్లిపోయిన వర్షిణి అఘోరితో గుళ్ళు గోపురాలకు తిరుగుతూ ఉన్న క్రమంలో పోలీసులకు తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ట్రాక్ చేసిన పోలీసులు గుజరాత్లో అఘోరిని వర్షిణిని పట్టుకొని శ్రీవర్షిణి కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీసులు ఇంటికి తీసుకొచ్చారు. అయితే తాను అఘోరిని వదిలి రానని కన్నీళ్లు పెట్టుకుని ప్రాధేయపడిన కుటుంబ సభ్యులు వినలేదు. వర్షిణి ఫ్యామిలీకి చెందిన విష్ణు, శ్రీహర్ష, భవానీ ఆమెను తమతో పాటు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటకు రాగా అవి క్షణాల్లో వైరల్గా మారాయి. ఈ క్రమంలో తాజాగా ఓ మీడియా ఛానల్ డిబేట్లో పాల్గొన్న శ్రీవర్షిణి సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరితో రిలేషన్ సహజమైనదా అన్న ప్రశ్నకు శ్రీవర్షిణి షాకింగ్ కామెంట్స్ చేసింది. అఘోరి నుంచి దూరం చేస్తే తట్టుకోలేనని వర్షిణి చెప్పుకొచ్చింది. ఇక ఈ ఎడబాటును తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే ఏం చేస్తారని ఆమె ప్రశ్నించింది. అఘోరిపై తన ప్రేమ ఎప్పటికీ తగ్గదన్న వర్షిణి 5 కాదు 10 ఏళ్లైనా తన లవ్ చెక్కు చెదరదని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. మరోవైపు ఇదే డిబేట్లో పాల్గొన్న అఘోరికి యాంకర్ ఆసక్తికర ప్రశ్న వేశారు. మీరే నిత్యం కారులో తిరుగుతుంటారు, మీ వెంటే యూత్ని కూడా తిప్పుతూ ఉంటారా అని ప్రశ్నించారు. దీనికి అఘోరి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. తాను నార్త్లో ఓ స్థలం చూస్తున్నట్లు చెప్పింది. అక్కడ ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకొని శ్రీవర్షిణితో కలిసి జీవిస్తానని లేడీ అఘోరి చెప్పింది. శ్రీవర్షిణి ఇక నుంచి తన భార్య అన్న అఘోరి తన నుంచి ఆ యువతిని ఎవ్వరూ దూరం చేయలేరని తేల్చి చెప్పింది. తాను ఇష్టపూర్వకంగానే అఘోరిని పెళ్లి చేసుకున్నానని వర్షిణి బిగ్ టీవీతో చెప్పింది. అమ్మాయా అబ్బాయా అని తాను చూడలేదని, లేడీ అఘోరి జెన్యూనిటీ చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నానని అంటోంది. తనకు సెక్స్ అంత ఇంపార్టెంట్ కాదని, కావాలంటే అనాథ పిల్లలను పెంచుకుంటామని స్పష్టం చేస్తోంది. జీవితాంతం తనకు తోడుగా ఉంటుందనే నమ్మకంతోనే అఘోరిని పెళ్లి చేసుకున్నాననే వర్షిణి వర్షన్. ఇక తాను మేజర్ననే, ఎవరితోనైనా ఉండే హక్కు తనకు ఉందని వాదిస్తోంది. అఘోరితోనే లైఫ్ లాంగ్ సహజీవనం చేస్తానని తేల్చి చెప్తోంది వర్షిణి. మొదట్లో పేరెంట్స్కు కూడా తమ పెళ్లి ఇష్టమేనని, మధ్యలో విష్ణు వచ్చి తన తల్లిదండ్రుల బ్రెయిన్ వాష్ చేశాడనేది వర్షిణి వాదన. ఇక ఆ తర్వాత పేరెంట్స్ తీరు మారిపోయిందని, అబ్బాయితో లేచిపోయిన ఏమీ అనుకునేవాళ్లు కాదని, ఇలా అటు ఇటు కానివాడితో ఎలా పోతావని ఇప్పుడు తన తల్లిదండ్రులు తనను నిలదీస్తున్నారని వర్షిణి చెప్తోంది. అయితే మీ ముందు తాళి కట్టినప్పుడు మీరేం అభ్యంతరం చెప్పలేదుగా, కోడల పిల్ల అంటూ అఘోరిని కుటుంబంలో కలిపేసుకున్నారుగా, మరి ఇప్పుడెందుకు తమని దూరం చేస్తున్నారని వర్షిణి ప్రశ్నిస్తోంది. ఇదంతా విష్ణు వల్లనేనని ఆరోపిస్తోంది వర్షిణి. గతంలో తనను దారుణంగా కొట్టాడని, పీరియడ్స్ టైంలో కూడా కాలితో తన కడుపులో తన్నాడని, విష్ణుతో తనకు బాగా గొడవైందని, తనకు సంసార సుఖం తనకు అక్కర్లేదని, ఆధ్యాత్మిక జీవితం గడుపుతానని, అనాథ బిడ్డను పెంచుకుంటానని కూడా వర్షిణి చెప్తుంది ఈ శ్రీవర్షిణి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.